వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవి ఆగస్టు 2వ వారం వరకు జరుగుతాయట. స్వాతంత్ర దినోత్సవం వేడుక చూసుకుని కేంద్ర మంత్రివర్గాన్ని కూడా విస్తరించేందుకు మార్పులు చేస్తున్నారు. అందుకు సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. అయితే కేంద్ర కేబినెట్లో ఈసారి జనసేనకు అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. అంటే ఒక మంత్రి పదవి అయితే ఈసారి ఇస్తారు అనేది, అది జనసేన కోటాకి వెళ్తుందా అనేది. ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంది. అయితే జనసేనకు మాత్రం అవకాశం దక్కలేదు. నిజానికి గత ఏడాది జూన్ 9న మూడోసారి మోడీ ప్రభుత్వం కొలువు తీరినప్పుడే జనసేనని అడిగారని కూడా చెప్తున్నారు. అయితే నాగబాబుని దృష్టిలో ఉంచుకొని తర్వాత చూద్దామని చెప్పి ఆ పార్టీ అధినాయకత్వం చెప్పిందనేది ఒక ప్రచారం. అలా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు జరిగినా జనసేనకు ఒక మంత్రి పదవి రిజర్వ్ అయ్యింది అనేది అంతా చెప్పుకుంటున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు రాజ్యసభకు కాకుండా ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనకు ఏపీ